నిశీధి నిశ్శబ్దంలో నీలాకాశపు నిగూఢతను నేత్రాలు విప్పార్చి పరికిస్తుంటే అకస్మాత్తుగా కనిపించిన వెలుతురు చుక్కలు గ్రహాంతరవాసుల ఉనికికి ఆనవాళ్లుగా భావించాలనుకుందామంటే అబ్బే, అవి టపాసులు పేలగా ఏర్పడిన మెరుపులు అని ప్రభుత్వం విషయాన్ని దాటేసింది. అయినా కానీ ఈ భూమి మీదకి ఏలియన్స్ వచ్చి వెళుతున్నాయని, ఇక్కడ ఉన్నాయని కూడా కొందరు చెప్తున్నారు. ఆ కొందరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అందుకు రుజువులున్నాయని చెప్తున్నారు. ఏలియన్స్ భూమికి వచ్చిన కారణం, వచ్చి కనిపించకపోవడానికి కారణం, ఒకవేళ భూమి మీద దాడి చేయడానికి వచ్చినట్లయితే అందుకు గల కారణం, మానవ జాతి మీద అకారణ వైరం ఉంటే అందుకు గల కారణం, వాటికి తమ గ్రహం మీద చోటు లేక ఇక్కడకు వచ్చినట్లయితే అక్కడ అసలు ఏం జరిగిందనే విషయం, ఇవన్నీ మనకు సమాధానాలు లభించని ప్రశ్నలుగా మిగిలిపోకూడదంటే ముందుగా ఆ ఏలియన్స్ ఉనికి బయటపడాలి. ఎంతైనా పరస్పరం గ్రహాంతరవాసులం కనుక ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని కూడా ఆలోచించాలి. భాష, సమాచార మార్పిడిలో అవరోధాలు ముందుగా అధిగమించాలి. గ్రహాంతరవాసులు వచ్చారనడానికి అనేక దృష్టాంతాలున్నాయి. అందుకు తగిన ఆధారంగా యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లను చూపిస్తున్నాయి. సరే, ఎందుకొచ్చాయని అడుగుతుంటే హ్యూమన్ శాంప్లింగ్ కోసమని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఏదైనా ఔషధాన్ని పరీక్షించాలంటే ఎలుకలు, కుందేళ్లు వంటి వాటి మీద ప్రయోగించి వచ్చిన ఫలితాన్ని బట్టి ఎంపిక చేసుకున్న మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తారు. అందుకు అనుమతులు ఉంటాయనుకోండి. అంటే జంతువులను ప్రయోగశాలల్లో నమూనాలుగా ఉపయోగిస్తారు. మనుషుల మీద ఆయా రసాయనాలు, ఔషధాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో తెలుసుకుని తదనుగుణంగా పరిశోధనల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఆహార చక్రంలో అన్నిటికంటే పైనున్నది మానవుడు. మానవుడి కంటే పైన మరో జీవి ఉంటే మనిషిని ఆహారంగా తీసుకుని ఉండును గదా. లేదు కనుక మానవుడు బ్రతికిపోయాడు. ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఆలోచన యుఎఫ్ఓలతో ముడిపడి సాగింది. ప్రపంచంలో పలుచోట్ల సాధారణంగా మానవులు చేయలేని కొన్ని భారీ సంఘటనల్ని చూడడం జరిగింది. భూమి మీద అతిపెద్ద ఆకారాలను ఏర్పరచడం, అవి కూడా ఏవో తెలియని యంత్రాల ఆకారంలో ఉండడం, అంతరిక్షంలో గుర్తు తెలియని వాహనాలను గమనించడం వంటివి మానవుడి కంటపడిన తర్వాత అవన్నీ గ్రహాంతరవాసులకు ఆపాదిస్తూ వచ్చాడు. ఒక్క విషయం చెప్పుకుందామా? మీరు గడ్డిలో నడుస్తూ గమనించండి. మీరెప్పుడూ చూడని అతి చిన్న కీటకాలు కళ్ళబడుతూ ఉంటాయి. కొన్ని వింతలుగా అనిపిస్తాయి. సరే, ఇది చిన్న విషయం అనుకుంటే ఎక్కడో ఏదో అడవిలో కొత్త తరహా జీవి కనిపిస్తుంది. ఆ జీవి ఏదైనా కొత్త జాతి జీవియా లేక అంతరించిపోయిన జీవజాతులకు చెందిందా అనేది పరిశీలన చేస్తారు. దాని ఆకారం, ఆహారం, నడక, వేట, నివాసం, ప్రత్యుత్పత్తి వంటి ఎన్నో విషయాల్ని దూరం నుంచి గమనించాక మెల్లగా దగ్గరకు చేరి పట్టుకుని పరిశీలించి దాని భౌతిక పరిశీలన కోసం ప్రయోగాలకు తీసుకువెళ్లి రకరకాలుగా పరీక్షిస్తారు. అంతర్గత నిర్మాణం సైతం పరికిస్తారు. మానవ జాతికి దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని కూడా పరిశీలిస్తారు. 2019 ప్రాంతంలో అమెరికాలోని నెవడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఎద్దులు చనిపోతుంటే వాటి యజమానులు వాటిని పరిశీలించగా అందుకు మనుషులు కారణం కాదని గ్రహించారు. ఎడ్లు చూడబోతే ఆరోగ్యంగానే కనిపించాయి. వాటి శరీరాంతర్గత అవయవాలు మాత్రం లేవు. ఎవరో వచ్చి అవయవాలను తొలగించి తీసుకుపోయారనుకోవడానికి లేకుండా ఉంది. ఆ జంతువుల శరీరాలు ఎలా పడితే అలా కోసేసి లేవు. లేజర్తో ఖచ్చితమైన ప్రదేశాల్లో కొలతలతో కోసి ఆ ప్రాంతంలో లోపల ఉన్న అవయవాల్ని తొలగించినట్టుగా ఉందని ఆయా జంతువుల యజమానులు చెప్పారు. సమీపంలోని ఆదివాసులెవరైనా తమ తెగల ఆచార విధాల కోసం ఎడ్లను హతమార్చినా కానీ లేజర్ టెక్నాలజీతో కోసేందుకు ఏమాత్రం అవకాశం లేదు కదా. కాబట్టి ఆ పని ఏలియన్స్ చేసుండాలని ఎడ్ల యజమానులు భావించారు. వారిలో ఒకరైన డేవ్ హంట్ మొదటిసారిగా తాను గమనించిన జంతువు లోపల రక్తం కూడా లేదన్నాడు. రక్తం మొత్తం తీసేసుకుని ఏం చేస్తారో తెలియకపోవచ్చు గాని అంత పకడ్బందీగా తీయగలిగే నేర్పు ఎవరికొండొచ్చు? ఇదే సందేహంతో అతను పశు వైద్యులను సంప్రదించాడు. పశువుల్లో రక్తం మొత్తాన్ని వేరే పాత్రలోకి సేకరించదలుచుకుంటే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా ఆ జీవి బ్రతికే ఉండాలని, చనిపోయిన జంతువు శరీరం నుంచి రక్తం మొత్తాన్ని తీసేయడం కుదరదని వైద్యులు చెప్పారు. చూడబోతే ఆ జంతువుల మృతదేహాలు పడున్న చోట నేలపై ఒక్క రక్తపు బొట్టు కూడా కనిపించలేదు. అంటే గ్రహాంతరవాసులు ఎవరైనా తమ ఎడ్ల నుంచి రక్తం, అవయవాల నమూనాలను సేకరించుకెళ్లారని ఆ యజమానులు భయపడ్డారు. ఆ జంతువుల శరీరాలపై కోతలు ఉన్న చోట అవి ఎంతో కొలత ప్రకారం ఉన్నాయని, అక్కడ చర్మం చుట్టూ ఉన్న వెంట్రుకలు ఖాళీ ఉన్నాయని, వాటి మృతదేహాలు ఖాళీ మైదాన ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని వాళ్ళు చెప్పారు. పైగా ఆ జంతువుల కళేబరాన్ని తినడానికి తోడేళ్లు, గ్రద్దలు సైతం రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అయితే జంతువుల్లో గ్రహణ శక్తి, భ్రూణ శక్తి అధికంగా ఉంటుందన్నది తెలుసు కదా. ఆ జంతువులు అసాధారణంగా మరణించాయని గ్రహించినందువల్లే అవి వాటి జోలికి రాకుండా దూరంగా ఉన్నాయని వాళ్ళు గ్రహించారు. ఆ మరణించిన జంతువులో ఒక ఎద్దు శరీరంలో అవయవాలు, రక్తం తొలగించబడినా కూడా దాని భంగిమ అచ్చంగా ఒక బ్రతికున్న ఎద్దు కూర్చున్నట్లే ఉంది.
దాని తల సైతం నిటారుగా ఉండడం చూస్తే దాన్ని సజీవంగా తీసుకువెళ్లి అన్నిటినీ లాక్కున్నాక తిరిగి తీసుకొచ్చి ఒక బ్రతికున్న జంతువు తీరును కూర్చోబెట్టారంటే తక్కిన జంతువులు అనుమానించకూడదనే కావచ్చంటున్నారు. ఇది లేజర్ టెక్నాలజీ వంటి దాంతోనే సాధ్యమని, అది కూడా గ్రహాంతరవాసుల వంటి వారి చేయగలరని ప్రజలు ఒక నిర్ధారణకైతే వచ్చేశారు. ఒకవేళ మనిషి అలా చేశాడనుకున్నప్పటికీ ఒక్క రోజులో వాటి నుంచి అన్నిటినీ తొలగించడం అన్నది మనిషి వల్ల కాని పని. అందుకు బోలెడు సమయం, టెక్నాలజీ కావాలి. పోనీ మనిషి చేస్తే అతనికి ఎటువంటి ప్రయోజనము ఉన్నట్టు కనిపించట్లేదు. కానీ ఒక గ్రహాంతరవాసికి మాత్రం బోలెడు ప్రయోజనాలున్నాయి. భూమిని, ఇక్కడ జీవుల్ని అధ్యయనం చేయాలి కనుక ఆ గ్రహాంతరవాసులే ఆ ఆకృత్యానికి పాల్పడి ఉండాలంటున్నారు. ఇక మరో సంగతి ఏంటంటే, తాము భూమి మీదకు వచ్చామనే సంగతి చెప్పడం కోసం ఆ గ్రహాంతరవాసులు ఈ విధంగా చేశారని అనుమానిస్తున్నారు. అందుకు జంతువులను పొట్టనబెట్టుకోవడం దేనికంటే తమ శక్తిని తెలియజేయడం కోసం అంటున్నారు. తమ ఆధునిక నాగరికతను ప్రదర్శించడం కోసం కూడా కావచ్చంటున్నారు. ఇదంతా కూడా మన ఊహ మాత్రమే. గ్రహాంతరవాసులే ఉండుంటే కనుక వారి తదుపరి లక్ష్యం మానవులే అన్నది నిర్వివాదం. 2 గ్రహాంతర నాగరికతల మధ్య పొంతన లేకపోతే రేపటి రోజున మన ఆలక్ష్యం, మన అజ్ఞానం, మన అకర్మణ్యత్వం కలిసి మనకు ముప్పు తీసుకురావచ్చు. ఏలియన్స్ అనేవే లేవని అన్నవారు చాలామంది ఉన్నారు. ఉన్నాయని అన్నవాళ్లు అంతకు రెట్టింపు కూడా ఉన్నారు. అవి ఉన్నా లేకున్నా భూమి మీద మానవ జాతి మనుగడ ప్రమాదంలో ఉండే స్థాయిలో ఉన్నత నాగరికతలు కలిగిన గ్రహాంతరవాసుల మూలంగా మనకు కలగబోయే ఆపదల పట్ల సావధానంగా అయితే ఉండక తప్పదంటున్నారు. మనిషి నమూనాల కోసం ఆ గ్రహాంతరవాసులు ప్రయత్నించకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి గ్రహాంతరవాసుల విషయాల్లో ప్రభుత్వాలు ప్రజల వద్ద గోప్యత పాటించకుండా ఉన్నదున్నట్లు వెల్లడించాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.